రేపటి బీసీ బంద్ కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు బీజేపీ లీడర్స్. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హైకోర్టు స్టే పేరుతో మళ్లీ పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తోందన్నారు. బీసీ కోటా ఇవ్వలేక తమ పార్టీపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు కమలం నేతలు. రాష్ట్రంలో పండిన పత్తి పంటను మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల సంఖ్య మరో 12 పెంచామన్నారు. రైతులు తొందరపాటుతో దళారుల చేతిలో మోసపోవద్దన్నారు. పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతామన్నారు కిషన్ రెడ్డి. కాటన్ ప్రొక్యూర్మెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో సేకరిస్తుంది. తెలంగాణ రాష్ట్రము కాటన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నది. పత్తి రైతులు దళారుల చేతిలో పడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో చివరి క్వింటాల్ వరకు కూడా సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సర్దార్ పటేల్ చొరవతోనే నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణలో మువ్వెన్నెల జెండా ఎగిరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఏడాది నుంచి సర్దార్ పటేల్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 15 వరకు దేశమంతటా పాదయాత్రలు చేస్తామని, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. నేటి తెలంగాణ సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగా ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరింది. ఈ సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సర్దార్ 150 యూనిటీ మార్చ్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో జరగాలని. పంజాబ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 3 రోజుల పర్యటనలో భాగంగా అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నేతలను కలిశారు సంజయ్. తర్వాత శ్రీనగర్ లోని డచ్చిగామ్ నేషనల్ పార్క్ ను విజిట్ చేశారు. 3 గంటల పాటు పార్క్ అంతా కలియ తిరిగారు. పార్క్ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. రేపు పంజాబ్ వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాంపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ముత్యాలమ్మ గుడి ఘటన మరువక ముందే హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రామచంద్రరావు కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెంపుల్ దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మొన్న జరిగినటువంటి ముత్యాలమ్మ గుడి సంఘటన మనం మర్చిపోలేదు. ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. హిందూ దేవాలయాలని, హిందూ దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. పోలీసు ఆదేశించి వెంటనే దుండగుల్ని 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ బంద్ కు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం చేతగాక బీజేపీపై నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు. మేమెంతో మాకంతా వాటా కావాలని ఎప్పటి నుండో అడుగుతున్నామన్నారు. మళ్లీ పాత పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు పాయల్ శంకర్. ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం. రేపు బీసీ జేఏసీల తరపున తెలంగాణ రాష్ట్ర బంద్కు ఇప్పటికే మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రేపు జరిగేటటువంటి బంద్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనాలని మేము ఇప్పటికే చెప్పడం జరిగింది. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ మాత్రమే బీసీలకు కావాలా. బీసీ కోటాపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు కమలం లీడర్లు. బీసీలకు న్యాయం చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు.